ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష. నిజాలు ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, ప్రజల్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేస్తాయని చెప్పేసి ఒక నానుడి సామెత ఉంది అధ్యక్ష. జనరల్గా వాడుకంలో మనం వాడే నానుడి ఇది. ఇప్పుడు హరీష్ రావు గారు బడ్జెట్ పైన తన విషయాన్ని వెళ్ళగక్కుతున్నప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చింది అధ్యక్ష. అందుకే ఇప్పుడు నిజాలు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. లేకపోతే హరీష్ రావు గారు చెప్పినటువంటి తప్పుల్నే నిజంగా నమ్మేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. మీకు ఒక చిన్న మీ అనుమతితోని ఒకటి చెప్తున్నా అధ్యక్ష. గత ప్రభుత్వంలో 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. మొట్టమొదట 2014-15లో 1,638 కోట్లతోని బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు అధ్యక్ష. అప్పుడు ఆనాడు నేను కూడా ఈ సభలో ఉన్న అధ్యక్ష. జానారెడ్డి గారు అక్కడ కూర్చొని ఈ బడ్జెట్లో కనీసం 70% కూడా మీరు ఖర్చు చేయలేరు, మీరు పెట్టినటువంటి బడ్జెట్ వాస్తవికకు దూరంగా ఉందని చెప్పేసి ఆనాడు మాట్లాడితే మేము చేసి చూపిస్తామన్నారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అధ్యక్ష? 61.9% మాత్రమే ఖర్చు పెట్టిండ్రు అధ్యక్ష. అట్లాగే 2015-16, 2016-17, 2017-18, 2019, అట్లాగే 2019, 20, 21, 22, 23 ఇట్లా చెప్పుకుంటూ పోతే 24 వరకు వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో 100% ఎక్కడ కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. కానీ ఈరోజు మా బడ్జెట్ పత్రాలను చూపిస్తూ పదే అబద్ధం చెప్పడం ద్వారా ఈ సభను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒకటి, రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు మొత్తంగా ఎక్కడ కూడా 100% ఖర్చు కావు అనేటువంటి ఒక విషయం, ఈ సత్యం అందరికి తెలుసు అధ్యక్ష. సత్యం తెలిసి కూడా, వాస్తవం తెలిసి కూడా గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇలా సభను తప్పుదోవ పట్టించడం సరికాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువులకు సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడేది అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే రైతులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడండి. కానీ రైతులకు, ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసినటువంటి వాళ్ళు ఎవరు అధ్యక్ష? బేడీలు వేసి ఖమ్మంలో మిర్చి రైతుల్ని జైలుకు పంపించినటువంటి వాళ్ళు గత పాలకులు, గత ప్రభుత్వం కాదా అధ్యక్ష? ఈరోజు దాన్ని మాకు ఆపాదించేటువంటి, మా ప్రభుత్వం మీద నెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మాది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమాన్ని కోరుకునేటువంటి ప్రభుత్వం, రైతు మేలును కోరుకునేటువంటి ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళు గతంలో చెప్పారు రైతును రాజు చేస్తామన్నారు, క్రాప్ కాలనీలు అన్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి అధ్యక్ష? వీళ్ళు చెప్పిన మాటలు విని, వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి క్రాప్ కాలనీలు అని చెప్పేసి ఎదురు చూసి, అందుకే కదా రైతులు అప్పుల పాలైంది అధ్యక్ష. ఆ అప్పులకు 20,000 కోట్ల పైచిలకు అప్పులకు రుణాలు మాఫీ చేసింది మా ప్రభుత్వం కదా అధ్యక్ష. ఈ వాస్తవం తెలిసి, ఈ సత్యం తెలిసి కూడా సభను తప్పుదోవ పట్టియటం సరైనటువంటిది కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. కౌలు రైతుల గురించి వీళ్ళు మాట్లాడారు, కౌలు రైతుల గురించి మాట్లాడారు. కౌలు రైతులకు సంబంధించి గతంలో వారి మేనిఫెస్టోలో పెట్టి కౌలు రైతులకు సంబంధించినటువంటి కూడా రైతు బంధు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. ఇదే సభలో వారు మాట్లాడినారు 2021లో. ఇదే సభలో అప్పటి ముఖ్యమంత్రి గారు కౌలు రైతులుగా ఎట్లా గుర్తిస్తాం, వారికి పాస్బుక్లు ఉన్నాయా, వారికి ఏ ఆధారం ఉందని ఇస్తాం, ఇది సత్యదూరమైనటువంటి అంశం అని చెప్పేసి మాట్లాడింది ఆనాటి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టేది ఒకటి, అసెంబ్లీలో చెప్పేది ఒకటి, బయట మాట్లాడేది ఒకటి. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా సత్యదూరమైనటువంటి మాటలు, అవాస్తవమైనటువంటి మాటలు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి దాంట్లో సత్యం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం రైతుల పట్ల ఒక మొక్కవోని దీక్షతోని రైతాంగం కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక వీళ్ళు చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నది అధ్యక్ష. నిరుద్యోగుల విషయంలో శ్రీశ్రీ భాషలో ఒక కవిత చదివారు అధ్యక్ష. ఏమని? ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత నిరుద్యోగం
అధ్యక్ష వీళ్ళు చెప్తున్నారు మేము 67,000 పైచులకు ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చినామంటే దీని మీద కూడా శ్రీశ్రీ కవితను చదువుతూ తను చెప్పడం జరిగింది. అధ్యక్ష వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు మీకు నోటిఫికేషన్ ఇచ్చిర్రు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో మీరు దాన్ని వాడుకోవాలనేటువంటి చిత్తశుద్ధే కాక మీరుంటే మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? మీరు నోటిఫికేషన్ వేసింది ఇదంతా కూడా ఫేక్ అనేటువంటిది అర్థమైంది కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవ్వాలి కదా, నియామకాలు చేపట్టాలి కదా, ఎందుకు చేపట్టలేదు? మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు 67,000 పైచిలకు ఉద్యోగాల నియామకాలు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు చేపట్టింది అనేటువంటి విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. మీరు విద్యారంగాన్ని ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. రిటైర్మెంట్ అవటం తప్ప ఒక్కను కూడా రిక్రూట్మెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. గెస్ట్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ బేసిక్ మీద రకరకాల పద్ధతుల్లో హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా నిర్వీర్యం చేసిండ్రు, నాశనం చేసిండ్రు. దాన్ని ఒక కుప్పలాగా మార్చినటువంటి ఒక పరిస్థితుల్లో ఇవాళ ఎడ్యుకేషన్ను గొప్పగా తీర్చిదిద్దడం కోసం మా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ కోసం, ఉస్మానియా యూనివర్సిటీని గొప్పగా తీర్చిదిద్దడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మెట్ల మీద నిలబడి గర్వంగా 1,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గొప్పగా తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కూడా ఇవాళ మీరు జీర్ణించుకోలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నదనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు చేస్తామన్నా 10 ఏళ్లలో మీరు చేయలేదు, 10 ఏళ్ళు మీరు పట్టించుకోలేదు, 10 ఏళ్ళు ఎడ్యుకేషన్ నాశనం చేసారు. కాబట్టి ఇలా బాగు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా ఇది ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ బడ్జెట్ అధ్యక్ష. ఈ బడ్జెట్లో దాదాపు 1,00,000 కోట్ల పైచిలకు సంక్షేమం కోసమే మా ప్రభుత్వం కేటాయించింది అనేటువంటి దానికి మేము చాలా గర్వపడుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు సంక్షేమ రంగానికి చూస్తే రైతు భరోసా కింద 18,000 కోట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. చేయూత కోసం 14,861 కోట్లు ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం 5,500 కోట్లు ఇచ్చింది. గతంలో ఇందిరమ్మ ఇండ్లు గతంలో 10 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు అధ్యక్ష. అల్లుడు వస్తే ఆడుండాలి, చుట్టం వస్తే బిడ్డ వస్తే ఆడుండాలి, గొర్రెలాడ బర్రెలాడ అని చెప్పేసి మాట్లాడి కానీ ఇండ్లు ఇచ్చినటువంటి దాఖలు ఎక్కడక్కడ కొన్ని చోట్ల ఇండ్లు కట్టిరు. ఆ ఇండ్లు కట్టి కూడా గాలి కొదిలేసిరు తప్ప కమిట్మెంట్ లేదు, చేయాలనే తపన లేదు. ఈరోజు మాకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి రాష్ట్రంలో దాదాపుగా 4,50,000 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లని ఈరోజు పేదవాళ్ళ కలను నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం, నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. మహాలక్ష్మి కింద ఫ్రీ బస్సు దీన్ని కూడా కామెంట్ చేసిరు అధ్యక్ష. ఇవాళ బస్సులలో పోతున్నప్పుడు ఒక మహిళలు ఆ బస్సును ఒక సౌకర్యంగా ఆ బస్సులో పోతున్నటువంటి తన జీవితంలో తన వృత్తిలో ఒక భాగంగా ఒక అక్క చిన్న మల్లె పువ్వులు అల్లుకుంటే దాన్ని కూడా కామెంట్ చేసిరు అధ్యక్ష. ఆ బస్సులో పని చేసుకుంటుంటే కూడా వీళ్ళకు శ్రమజీవుల పట్ల మహిళల పట్ల ఉన్న గౌరవం అదే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే మహిళలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ బస్సుల్లో తిరుగుతున్నటువంటి మహిళలందరూ కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని ఒక పెద్దన్నగా భావిస్తున్నారు అధ్యక్ష. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పని ఉన్నా స్వేచ్ఛగా మేము ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు అనేటువంటి ఒక పద్ధతుల్లో ఇవాళ ప్రజలు భావిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటుగా రైతు భరోసా కింద రైతులకు బోనస్ 3,500 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే గతంలో రైతులు సంబంధించినటువంటి వరి వేసుకుంటే ఉరి అన్నారు, వరి పంట పండించ వ్యవసాయం వరి మా ముఖ్యమంత్రి గారు రైతులకు భరోసా ఇచ్చి ప్రతి ధాన్యం గింజను కూడా రేపు ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ప్రతి గింజను కూడా కొంటామని చెప్పేసి కొనటమే కాదు మీకు బోనస్ ఇస్తామని చెప్పేసి ఈరోజు రైతుల్ని సన్నవడ్లు పండించమని చెప్పారు అధ్యక్ష. ఈ సన్నధాన్యాన్ని కూడా
పండించినటువంటి దానికి ఒక్కొక్కరికి కింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆ బోనస్ కోసం 3,500 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో పెట్టినమని గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. దీంతో పాటు గృహజ్యోతి దాదాపు ఈరోజు గృహజ్యోతి కింద 2,080 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ కోసం 1,144 కోట్లు, వంట గ్యాస్ స్కీమ్ కోసం 723 కోట్లు, కౌలు రైతులకు 600 కోట్లు, వ్యవసాయ విద్యుత్ కోసం 14,000 కోట్లు, సన్నబియ్యం సబ్సిడీ కోసం 3,000 కోట్లు, కళ్యాణ లక్ష్మి కింద 3,683 కోట్లు, డైట్ స్కాలర్షిప్ కోసం 2,170 కోట్లు అధ్యక్ష. దీంట్లో ఈరోజు మధ్యాహ్నం భోజనం సంబంధించినటువంటి దానికోసం కూడా ఈరోజు దీంట్లో నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. మొత్తంగా సంక్షేమ రంగానికి ఇంత పెద్దపీట ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి, మంచి సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం వాళ్ళు అభినందిస్తారనుకున్నాం అధ్యక్ష. అభినందించకపోగా అడ్డగోలు ఆరోపణలు, అడ్డగోలుగా విమర్శలు చేసినటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటుగా ఇంకా అనేక స్కీములను కూడా ఈ బడ్జెట్లో మేము గొప్పగా తీసుకురాపోయినాం. ఈరోజు పేద పిల్లలు మధ్యాహ్న భోజనం, కాలేజీలో పోతున్నటువంటి పిల్లలు వారికి మధ్యాహ్న భోజనం ఇచ్చి గొప్పగా చదువుకునేటువంటి పద్ధతుల్లో ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పేసి ఈరోజు నేను సగర్వంగా చెప్పుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమం, సంక్షేమం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అట్టడుగు వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదవాడి కళల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇలా పేదవాడి అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. కానీ గత ప్రభుత్వం ఈ పేదవాళ్ళ జీవితాలతో చెలగాడమాడినటువంటి ప్రభుత్వం, పేదవాళ్లను అన్ని విధాలుగా దగా చేసినటువంటి ప్రభుత్వం, మోసం చేసినటువంటి ప్రభుత్వంగా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అమరుల త్యాగాల సాక్షిగా తెలంగాణ ఏర్పడ్డదని పదే పదే చెప్పే వీళ్ళు అమరులను కూడా మోసం చేశారు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది విద్యార్థులు, 1,200 మంది యువకులు బలిదానమైందని చెప్పారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ సంఖ్యను కుదించి 600కే చూపించారు అధ్యక్ష. 600కే అమరుల త్యాగం చేసినటువంటి అమరుల పేర్లు కూడా 600 మాయం చేసిరంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు మాయం చేయింది ఏందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఇలా 600 అమరుల త్యాగాల్ని కూడా వీళ్ళు రికార్డులు లేకుండా తొలగించారు. ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆనాడు తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో స్వతంత్రం కోసం జరిగినటువంటి ఆ పోరాటాల్ని, ఆ చరిత్రని రాయటానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నం కూడా చేయమని చెప్పేసి చరిత్రను ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఏ ఉద్యమాలు జరిగినాయో చరిత్రను లిఖించమని చెప్పేసి ఆనాడు నెహ్రూ గారు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రని లిఖించడానికి, రాయటానికి ఆనాటి ముఖ్యమంత్రి సాహసించలేదు. ఎందుకంటే ఆనాటి ఉద్యమంలో ఆయన పాత్ర ఎంత మేరకు, ఏ మేరకు అనేటువంటిది చరిత్రలో రికార్డ్ అవుతుంది. కాబట్టి ఆ చరిత్రను దాయడం కోసమే, ఆ చరిత్రను మాయం చేయడం కోసమే అది రాపియలేదనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పాస్ అవుతున్నప్పుడు వారు అక్కడ లేరు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా పొన్నం ప్రభాకర్ అన్న కానీ, మా రాజగోపాల్ అన్న కానీ, మా వివేక్ అన్న కానీ వీరి యొక్క పాత్ర ఆ చరిత్రలో రాయవలసి వస్తుంది. వీరి యొక్క పాత్ర, సోనియమ్మ తెలంగాణ ఇచ్చినటువంటి అంశము చరిత్రలో లిఖించబడవలసి వస్తుంది. కాబట్టి ఆనాడు వాళ్ళు చరిత్ర రాయటానికి ఇష్టపడలేదు అనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 సంవత్సరాల వారి పాలనలో తెలంగాణను పూర్తిగా విధ్వంసం చేశారు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని చెప్పేసేటువంటి పదాలను యూజ్ చేశారు. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఈ వలసల్ని ఆపుతామని చెప్పారు అధ్యక్ష. ఈ వలసల్ని ఆపి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు అధ్యక్ష. అందుకే
శస్యశ్యామలం చేస్తానన్నటువంటి సందర్భంలో నాకు ఒక అందశ్రీ మాటలు కూడా గుర్తుకొస్తున్నాయి అధ్యక్ష. అందశ్రీ గారు చాలా స్పష్టంగా ఇవాళ జయ జయ తెలంగాణ అనేటువంటి దాంట్లో చాలా స్పష్టంగా అందశ్రీ గారు చెప్తాడు అధ్యక్ష. పచ్చని మా గానాల్లో పసిడి విసిరిలు నిండాలి, సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని. అధ్యక్ష, అందశ్రీ గారు కోరుకుంది స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలన్నారు. కానీ అక్కడ ఎవరు స్వర్ణయుగం అయింది అధ్యక్ష? తెలంగాణ అయిందా? కొంతమంది వ్యక్తులు స్వర్ణయుగం అయినరా? స్వర్ణయుగాన్ని అనుభవిస్తురా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తామని అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఈ గేయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఈ గేయాన్ని అందశ్రీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణను ఈ గేయములో ఉన్నటువంటి పద్ధతుల్లో తెలంగాణను సస్యశ్యామలం చేసి స్వర్ణయుగంగా తెలంగాణను మార్చడం కోసం అనేక ప్రణాళికలు, అనేక విజన్తో ఈరోజు ముందుకు పోతా ఉండే అధ్యక్ష. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కలలు కనాలి, కలల్ని సాకారం చేసుకునే దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేయడానికి మా ముఖ్యమంత్రి గారు ఆర్నిశలు కృషి చేస్తుండనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ఒక విజన్తో తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా తెలంగాణను తీర్చిదిద్దడానికి, తెలంగాణను మార్చడానికి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ముందుకు పోతుండనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. అప్పుడు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రం మారినప్పుడు నిజంగా ముఖ్యమంత్రి గారు అందశ్రీ మాట్లాడినటువంటి మాటల్ని నిజం చేసి సాకారం చేసేటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తాడనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా వారు తీసుకొచ్చినటువంటి అనేక స్కీములు, ఏ స్కీమ్ తీసుకొచ్చినా స్కామే అధ్యక్ష. ఈరోజు మిషన్ భగీరథ పేరుతోని దాదాపు 60-80 వేల కోట్లతోని ఇంటింటికి నల్లాలన్నారు అధ్యక్ష. ప్రతి ఇంటికి నల్లా బిగిస్తామన్నారు. ఆవాస గ్రామాల వరకు, ఆవాస గూడాల వరకు కూడా ఇంటింటికి నల్లతో నీళ్ళు ఇస్తామన్నారు. ఏ ఒక్క ఇంటికి నల్లతో నీళ్ళు ఇవ్వకున్నా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మీరు ఇక్కడి నుంచి ఎవరన్నా పంపించి చూస్తే ఇంటింటికి నల్లతో నీళ్లు వస్తున్నాయా లేవా అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికోసం ఎన్ని డబ్బులు తలగేసారు అధ్యక్ష? అదే 9 ఎత్తిడి దగ్గర కట్టవలసినటువంటి కాళేశ్వరాన్ని రీడిజైనింగ్ పేరుతో ఒకవేళ రీడిజైనింగ్ చేస్తే కూడా 10%, 15% పెరగాలి అధ్యక్ష. కానీ 70-80 వేల కోట్లు పెంచేసి ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేసిరు అధ్యక్ష. ఇట్లా వీళ్ళు చేసినటువంటి అన్యాయము, వీళ్ళు చేసినటువంటి మోసాలు, వీళ్ళు చేసినటువంటి ఆర్థిక దుబారతోని ఈ రాష్ట్రం 6 లక్షల పైచిలకు కోట్ల అప్పుతో ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా మా రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి అప్పుల రాష్ట్రంగా తన చేతిలో పెట్టింది. మళ్ళీ దాంతోపాటు కార్పొరేషన్లకు వచ్చినటువంటి అప్పులు వేరు, ఇవన్నీ కలిపితే కూడా 8 లక్షల కోట్ల పైచిలకు అప్పులతో ఈ రాష్ట్రాన్ని తన చేతిలో పెడితే తను శక్తివంతుడు, ధైర్యవంతుడు కాబట్టి ఈ అప్పుల భారాన్ని మోస్తూ కూడా ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి, ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి, ఇది నా బాధ్యత, ఈ బాధ్యతతోనే ప్రజలు నాకు ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చిందనేటువంటి ఒక బాధ్యతంగా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అభినందించవలసింది పోయి అనేక రకాల నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయవలసింది పోయి ఈరోజు అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి ఒక తీరును తెలంగాణ సమాజం ఇవాళ గమనిస్తుందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిత్యం విసంజిమ్మటమే, నిత్య విష ప్రచారమే, ఏ దాని మీద కూడా సత్యం కానీ అసత్యాలు మాట్లాడేటువంటి ఒక కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుట్టిరు అధ్యక్ష. ఈరోజు పాలమూరు వలసలు వాపసు వస్తాయని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుల్ని కూర్చేసుకొని కూర్చొని పూర్తి చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఏం చేసిరు అధ్యక్ష? పాలమూరులో వలసలు వాపసు అయినాయా? పాలమూరులో వలసలు తగ్గినాయా? 2-3 నియోజకవర్గాలకు కొద్ది మేరకు
ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులకు మోటార్లు బిగించి నీళ్లు పోపించింది తప్ప చేసింది ఏం లేదు అధ్యక్ష. నిన్ననే మా విప్పు గారు ఎన్ఎంసీ నన్న మేము మాట్లాడుతుంటే చెప్పింది 7 సంవత్సరాలు కరువు ఉన్నప్పుడు పాలమూరులో గునుగు ఆకు గునుగు పువ్వుల్ని కూడా కూరగా వండుకొని తిన్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి పాలమూరు పరిస్థితి అధ్యక్ష. అట్లాంటి పాలమూరుని ఏమైనా మార్పు తీసుకొచ్చిరా, పాలమూరును మార్చడానికి వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేసిరా అంటే ఇలా వాళ్ళు చేసింది శూన్యం అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలమూరులో ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు తయారై వేగంగా పనులు చేయడానికి ప్రాసెస్ నడుస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటుగా మా డిండి ప్రాజెక్టును దక్షిణ తెలంగాణను మొత్తం కూడా ఎడారిగా మార్చారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. దక్షిణ తెలంగాణ రైతుల నోట్లలో మన్ను కొట్టిరు. దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ ఒక శాపంగా మారిందనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిండి పనులు వేగంగా అవుతూ ఉన్నాయి. అట్లాగే మా బ్రాహ్మణ వెల్లాంల లాంటి ప్రాజెక్టు కొన్ని గ్రామాలకు మేము నీళ్ళు ఇచ్చుకోగలిగినాం. అట్లాగే పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువల పనులు కూడా వేగంగా చేసుకోగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇది సంక్షేమ ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, ఇది అన్ని విధాలుగా సంక్షేమాన్ని, రైతాంగాన్ని, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేటువంటి విషయాన్ని సగర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ సందర్భంగా ఆ పక్కన ఉన్నటువంటి ప్రతిపక్షాలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష. వారు ఇకనైనా రియలైజేషన్ కావాలి, ఇకనైనా వాళ్ళు రియాలిటీగా మాట్లాడితే ప్రజలు కొద్దిలో గొప్పనన్నా వాళ్ళ గురించి ఆలోచన చేస్తారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నది అధ్యక్ష. మన మా సీతక్క గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో క్వశ్చన్ అవర్లో అక్కడ నుంచి కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. ఇక్కడ మహిళలకు సంబంధించి 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పింది అధ్యక్ష. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాల్ని ఇచ్చినామని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ మాట నుంచి తప్పుకుండా అధ్యక్ష. కాబట్టి వీళ్లకు మాట్లాడటం తప్ప మాట మీద నిలబడేటువంటి తత్వం లేనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాట్లాడటం తప్ప మాట తప్పేటువంటి పార్టీ అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళ విధానాలు ఎట్లున్నాయంటే దొంగ అన్నట్లుగా ఉన్నాయి అధ్యక్ష. నియామకాల విషయంలో కానీ వీళ్ళ వాదన ప్రతి విషయంలో కూడా అట్లనే ఉంది అధ్యక్ష. దాదాపుగా ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్న నిరుద్యోగులకు ఒక భరోసా ఇస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, భరోసా కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. దీంతో పాటుగా